హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ నేను సమ్మర్లో ఇన్స్టాంట్ ఎనర్జీనిచ్చే మస్క్ మిలాన్ జ్యూస్ని కస్టర్డ్ కాంబినేషన్తో ఏ విధంగా చేయాలో చూపించేస్తాను. ఇది మన హెల్త్కి చాలా మంచిది అండ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తాగుతారండి. ఇంకొకటి, మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారన్నా సరే మీరు ఈ జ్యూస్ ఇచ్చారంటే వాళ్ళు ఫ్లాట్ అయిపోవాల్సిందే. సో అంత బాగుంటుందండి. సో దీనికోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. దీని 1.5 టీ స్పూన్ వరకు సబ్జా గింజల్ని తీసుకుంటున్నానండి. సో వీటిని మీరు నీట్గా వాష్ చేసుకుని తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. మనకి సబ్జా గింజలు అనేవి త్వరగా నానిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఇవి మనకి ఎండాకాలంలో చాలా హెల్త్కి చాలా మంచిదండి సబ్జా గింజలు అనేవి. వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు సాబుదానా గింజలు అంటే సగ్గుబియ్యాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను. డైరెక్ట్గా చిన్న సగ్గుబియ్యం తీసుకునే వాళ్ళు నానబెట్టుకునే అవసరం లేదండి, అవి ఈజీగా ఉడికిపోతాయి. ఇప్పుడు నేను ఈ సైజు మస్క్ మిలాన్ అంటే కర్బూజాని తీసుకున్నానండి. మనం ఎలాంటి నైఫ్ అనేది అవసరం లేకుండా దీన్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇంకొకటి, మీరు కర్బూజా కొనేటప్పుడు ఏంటంటే మనకి వేరే ఫ్రూట్స్ కొనేటప్పుడు అవి పండాయా లేదా అనేది చూస్తామండి. కానీ కర్బూజా అనేది పైకి మనకి గట్టిగానే కనిపిస్తుంది కాబట్టి, కానీ లోపలైతే పండిపోతుందండి ఈ విధంగా. సో మీరు మరీ ఇట్లా మెత్తగా ఉండేది తీసుకున్నారంటే, నొక్కితే మెత్తగా ఉండేది తీసుకున్నారు అంటే అది లోపల చాలా ఎక్కువ పండిపోయి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 2 పీసెస్ లాగా కట్ చేసుకొని మనం స్పూన్తోనే దీన్ని తీసేసుకోవచ్చండి. సో ఎలాగూ ఇది లోపల మెత్తగానే ఉంటుంది కాబట్టి గింజలన్నీ తీసేసుకొని మనం ఒక స్పూన్ తీసుకొని ఇదంతా కూడా ఈ పల్ప్, ఈ లోపల ఉండే ఈ పల్ప్ అంతా కూడా మనం తీసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ మొత్తం పల్ప్ని మనం ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మొత్తం స్మూత్గా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి ఇది ఈ పల్ప్ అనేది అంటే ఈ గుజ్జు అనేది ఎంత మెత్తగా గ్రైండ్ అయితే మనకి జ్యూస్ అనేది అంత బాగా వస్తుందండి. అసలు ఎక్కడ గింజలు లేకుండా మీరు ఈ పల్ప్ని అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఒక బౌల్ తీసుకొని ఈ మొత్తం జ్యూస్ని కూడా మనకి కర్బూజా జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ కర్బూజా జ్యూస్ని మనం ఈ ప్రిపరేషన్ అంతా అయ్యేలోపు ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. సో జ్యూస్ అనేది మనకి కూల్ అయితే తాగేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అది స్టవ్ మీద పెట్టుకొని ఏవైతే నానబెట్టుకున్న సగ్గుబియ్యం గింజలు ఉన్నాయో అవి వాటర్తో సహా మీరు వేసేసేయండి. సో వాటర్ అనేవి సగ్గుబియ్యం తీసుకున్న దానికి మనం డబుల్ తీసుకోవాలండి. నానబెట్టుకున్నాం కాబట్టి ఈ వాటర్ క్వాంటిటీ అయితే నాకు సరిపోయింది. లేదు వాటర్ అయితే కనుక మీకు సరిపోకపోతే మీరు కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మనకి లైట్గా అంటే ట్రాన్స్పరెంట్ అవుతాయి కదండి, అవి ఉడికినట్టు మనకి తెలుస్తుంది అనమాట. సో కొద్దిగా పలుకు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దీనిలో నేను 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ మిల్క్తో మనకి కంప్లీట్గా ఉడికిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్కి మనం కస్టర్డ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ అనేవి బాయిల్ అయిన తర్వాత ఇందులోనే 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. సో అక్కడ పాలు అనేవి మరిగేలోపు మనం ఇక్కడ ఒక బౌల్లో ఒక 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొంచెం మిల్క్ కానీ లేకపోతే లైట్గా వాటర్ని కానీ తీసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పాలు అనేవి మరిగిపోయాయండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకొని కొద్దిగా మిల్క్లో యాడ్ చేసుకుని తిప్పుకోవాలి. సో మనకి కస్టర్డ్ పౌడర్ వేయగానే ఏంటంటే మిల్క్ అనేవి చిక్కబడిపోతాయి అన్నమాట. మరీ చిక్కబడిపోనివ్వకూడదండి. కొంచెం జారుగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అది చల్లారాక మరింత చిక్కబడుతుందన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నంత కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా మనం ఏం చేయాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10-15 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలండి స్టెప్ బై స్టెప్.
నెక్స్ట్ ఏదైతే కర్బూజా జ్యూస్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవండి, కానీ నేను ఇక్కడ యాపిల్, గ్రేప్స్, దానిమ్మ తీసుకున్నాను. బ్లాక్ గ్రేప్స్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, వాటర్ మిలన్ యాడ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ అండి, ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇందులోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సబ్జా గింజలు మీ ఇష్టం అండి, ఎన్నన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు ఈ విధంగా ఫ్రెష్గా రెడీ చేసుకొని మనం ఈ డెజర్ట్ని అయితే మనం ఎంజాయ్ చేయొచ్చండి. బయట కొనుక్కునే దానికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకొకటి సమ్మర్లో మనకి కూల్గా ఏమన్నా తాగాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసేసుకోండి. ఇందులో మీకు నచ్చితే ఎనీ డ్రై ఫ్రూట్స్, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నా సరే యాడ్ చేసుకోవచ్చండి. మనకి గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా ఏదైనా చేయాలి అనుకుంటే ఈ జ్యూస్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇంకొకటి పిల్లలకి కలర్ఫుల్గా కావాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి లైట్గా ఒక టేబుల్ స్పూన్ వరకు రోజ్ మిల్క్ని ఫస్ట్ యాడ్ చేయండి. ఇదే కర్బూజా జ్యూస్ని రోజ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత కర్బూజా జ్యూస్ యాడ్ చేసి నెక్స్ట్ ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేయండి. అదేవిధంగా ఈ సబ్జా గింజల్ని ఈ విధంగా వేసి ఇచ్చారంటే వాళ్ళు ఎంతో కలర్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారండి. సో ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.